హలో అండి, ఇవి తాటికాయలు అండి. చూసారు కదా తాటికాయలు. దీంతో తాటి రొట్టె చేసుకుందామండి. ఇదిగోండి తాటి గుజ్జండి. తాటి గుజ్జండి. ఈ కప్పుతో తాటి గుజ్జు ఒకటి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. 2 యాలక్కాయలండి. బెల్లం ఒక కప్పుడు బెల్లం. పచ్చిశనగపప్పు. చిటికెడు ఉప్పు అండి. స్వీట్లో ఉప్పు వేయడం వల్ల స్వీట్ అన్నది బాగా తెలుస్తుంది. ఇలా పేసం అంతా రవ్వలో కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి 2 గంటలు బాగా నాననివ్వాలండి. ఇందులో కొబ్బరికూర వేస్తున్నానండి. ఇదిగోండి, కనీసం ఒక 20-30 నిమిషాలు పడుతుందండి ఇది ఉడకడానికి. ఇందులో పచ్చిశనగపప్పు వేయడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యన తగిలి బాగుంటాయండి. పూర్వం మా నాన్నమ్మ వాళ్ళు అయితే అండి పుల్లల పొయ్యి మీద వేసి పైన నుప్పులు వేసేవారండి. అరిటాకేసి దాని మీద నుప్పులు వేసేవారు. చాలా బాగా వచ్చేదండి. ఇదిగోండి తాటి రొట్టె సిద్ధమైందండి. తాటి రొట్టె వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదండి. బాగా చల్లారాక దీన్ని ముక్కలు కోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి. ఫస్ట్ సారిగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.